కారు నగర వీధుల్లో నియంత్రణ కోల్పోయి దూసుకెళ్లింది. ఎదురుగా వచ్చిన వాహనాలు, రోడ్డుపై నిలబడి ఉన్న ప్రజలు ఎవరూ సురక్షితంగా లేరు. క్షణాల్లో ప్రశాంతంగా ఉన్న రోడ్డు రణరంగంగా మారిపోయింది. ఇది కేవలం మద్యం మత్తులో చేసిన నిర్లక్ష్యమా, లేక వేగం పేరుతో ప్రాణాలతో ఆడుకున్న బాధ్యతారాహిత్యమా? అసలు స్టీరింగ్ వెనుక ఉన్నదెవరు? ప్రమాదం జరిగిన వెంటనే కారు వదిలేసి ఎందుకు పరారయ్యారు? ఈ ఘటనలో తప్పు పూర్తిగా డ్రైవర్దేనా, లేక ఇలాంటి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న నిర్లక్ష్యాలు కారణమా? చిలకలూరిపేటను ఉలిక్కి పడేలా చేసిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన వెనుక అసలు నిజాలేంటి, ఆధారాలేం చెబుతున్నాయి? లెట్స్ వాచ్. మద్యం మత్తులో వాహనం నడపడం చట్టరీత్యా నేరమని తెలిసినా కొందరు మాత్రం ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్టీరింగ్ చేతిలోకి వచ్చాక వేగమే ప్రపంచమన్నట్టుగా దూసుకెళ్తున్నారు. కానీ అలాంటి నిర్లక్ష్యం చివరకు అమాయకుల ప్రాణాల మీదకే వస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘటన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. కొద్ది నిమిషాల మత్తు, కొన్ని క్షణాల నిర్లక్ష్యం ఓ పట్టణాన్ని ఉలిక్కి పడేలా చేసింది. చిలకలూరిపేట గడియారం స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఓ కార్ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైకులు, రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఎవరూ ఆ కార్ను అడ్డుకోలేకపోయారు. కనిపించిన వాహనాలను, ఎదురైన వారిని ఢీకొడుతూ ముందుకు దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితం వరకు సాధారణంగా ఉన్న ఆ రోడ్డు క్షణాల్లో ప్రమాద స్థలంగా మారిపోయింది. గుంటూరు వెళ్ళటానికి పనికి అక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలంటే కార్లో వస్తా కార్లు గుర్తు వెళ్ళిపోయారు. ఆపకుండా 10 మందిని గుర్తుకుంటా ఇట్లా వచ్చాడు, కాడే ఆపి పారిపోయాడు. స్టాల్ దగ్గర యూటర్న్ చేసుకుంటూ నా బండిని కూడా గుద్దటం జరిగింది. మేము బండి రివర్స్ చేసుకుని వచ్చే లోపల ఇక్కడ కూడా మియాల రత్నకుమారి గారు వాళ్ళ అబ్బాయిని గుద్దటం జరిగింది. ఈ లోపల ఎదురు ఆటో రావడం వల్ల బండి మాకు దొరకటం జరిగింది. అతను కారులోంచి దిగి పారిపోయాడు. మినిమం ఒక 20 మందిని గుర్తుంటారని ఇప్పుడు ఇక్కడ దెబ్బలు తగిలిన చూసుకుంటే తెలుస్తుంది. అంచనా అనేది తెలియదు ఎంతమంది. మాదక ద్రవ్యాలు సేవించి ఒక 3 కుర్రవాళ్ళు ఉన్నారంట కారులో. ఇక్కడ మట్టికి మాకు ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కూడా పారిపోవడం జరిగిపోయింది. మేము పట్టుకునే లోపలే కళామందిర్ సెంటర్లో దూకి పారిపోయారంట. ఎక్కడి నుంచి వస్తారో తెలుసా మీకు? తెలియదండి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా మద్యం మత్తులోనే కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడ వదిలేసి యువకులు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారం డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో మాత్రమే కాదు, బాధ్యత లేకుండా స్టీరింగ్ పట్టే వారి మనస్తత్వాన్ని కూడా బయటపెడుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సింది పోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూడడం పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. రోడ్డు మీద జరిగే ప్రతి ప్రమాదం వెనుక వాహనం తప్పుండదు. చాలాసార్లు మనిషి తీసుకున్న ఒక తప్పు నిర్ణయమే ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం, వేగం మీద నియంత్రణ కోల్పోవడం, ట్రాఫిక్ నిబంధనలను లెక్క చేయకపోవడం, ఇవన్నీ కలిసే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన కాదు, ప్రాణాలతో చేసే ప్రమాదకరమైన ఆట. స్టీరింగ్ పట్టుకునే ముందు తీసుకునే ఒక్క బాధ్యతాయుతమైన నిర్ణయం ఎన్నో కుటుంబాలను కాపాడగలదు. గూడూరు బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నా, అక్కడ గొడవ జరుగుతుంది. ఏందని వెళ్ళా. తీరా వచ్చేవాడికి ఆ కారు ఆయన వేరే ఆయన కొట్టాడు, బైకులు కొట్టేటప్పటికి ఆయన వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించేటప్పుడు కాలేజీ కొడవాడు వచ్చి గొడవ ఆడుకుంటుంటే అదే తీయండి ఏంటంటే గ్యాప్ ఇచ్చిన తర్వాత అతను పంపించేటప్పటికి ఏమన్నా డోర్ తీసుకొని ఉన్న తోడుకు బట్టి జనాల్లో లాగించుకొని వెళ్ళారు. వాడు తాగి ఉన్నారా? కొట్టాడు గడాసమ్మ దగ్గర ఒక ఇడ్డీ కొట్టాడంటండి. అది ఎవరికో మనకు తెలియదు. ఇక్కడికి వచ్చేవాడికి బైకులు కొట్టేటప్పటికి ఆయన గొడవ పెట్టుకొని ఆపాడు కారు. జరిగిన సిచ్యువేషన్ గొడవ జరుగుతుంటే సరేలేదని చెప్పి చూస్తే అక్కడే ఉంటున్నాం, పెద్ద గొడవ అవుతుంది అందుకని చెప్పి దగ్గరికి వచ్చి ఇటువైపు ఆటో ఉంటే టికెట్ కొట్టుకెళ్ళి అక్కడ నుంచోను. అప్పుడు దాకా నెట్టుకుంటున్నారు, గొడవ ఆడుకుంటున్నారు, చుట్టూ నుంచొని ఉన్నారు చాలా మంది. అంత సడన్గా కారు కొనిస్తాడని అనుకోలే. అబ్బాయి ఉండి అంతమంది వెనక ఎక్కించుకుంటే వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉన్నదాన్ని వెళ్ళి అంత దూరం పడ్డా. అదిగో కాలు కొంచెం పైకి ఎక్కించాడు, మోకాల కిందకి.
మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం ఒక వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, అమాయకుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే నేరం. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్ని మిగల్చగలదు. రోడ్లపై వేగం కంటే బాధ్యత ముఖ్యం, గమ్యం కంటే ప్రాణం విలువైంది. చట్టాల్ని గౌరవించడం, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం ప్రతి డ్రైవర్ సామాజిక బాధ్యత. అప్రమత్తతే ప్రమాదాలకు అడ్డుకట్ట. బాధ్యతాయుతమైన డ్రైవింగ్నే ప్రతి ప్రాణానికి నిజమైన రక్షణ.